దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగముగా ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరమగీతముల గ్రంథము 8వ అధ్యాయము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 8వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ గ్రంథములో సొలొమోను రాజు మొదటగా జవాబిస్తున్నాడనమాట. ఇప్పటి వరకు ఆయన ఏది మాట్లాడలేదు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన జవాబిస్తూ ఉంటున్నాడు. ఏమని తెలియచేస్తున్నాడంటే, షోలమ్మతి అడిగిన ప్రశ్నకు జవాబుగా, షోలమ్మతి అడిగినది, నా ప్రాణప్రియుడా, నీ మందను నీవెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకొనిన దాననై నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకుండవలెను? దానికి జవాబుగా ఇక్కడ మనం చూస్తే, నారీమణి అని పిలుస్తూ అది నీకు తెలియదా అంటున్నాడు. నారీమణి అని పిలుస్తూ ఏమని సెలవిస్తున్నాడు అంటే, అది నీకు తెలియదా? చూడండి, నా మందల అడుగు జాడలను వెంబడించు అని మాట్లాడుచున్నాడు. నా మందల అడుగు జాడలను వెంబడించు, నా మంద కాపరులు వేసుకున్న గుడారాల వద్ద నీ మేక పిల్లలను మేపు అని చెప్పి జవాబు చెప్తూ ఉంటున్నాడు సొలొమోను. దీని ఆత్మీయ అర్థము సూటిగా మనం జాగ్రత్తగా వెతికితే, క్రీస్తు తన మందగా ఉన్నటువంటి విశ్వాసులను ఎక్కడికి తీసుకువెళ్ళాడో కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ వాక్య భాగంలో. అప్పుడు ఆ పవిత్రుల అడుగు జాడల్లో మనము వెళ్ళవచ్చు. అవునా? మన ఎదుట మన ముందు నడిచినటువంటి ఆ పవిత్రుల యొక్క అడుగు జాడల్లో మనం కూడా ఏం చేయాలి? వెళ్ళవచ్చు. క్రీస్తు నియమించినటువంటి సంఘ కాపరుల సహవాసములోను ఆయన మందను మేపటం ద్వారా ఆయన్ను మనము తిరిగి మరలా ఏం చేస్తామంటే కలుసుకుంటాం. ఆయన తిరిగి మరలా మనం ఏం చేస్తాము? కలుసుకుంటామని దేవుని యొక్క వాక్య భాగాలు మనకు తెలియచేస్తున్నాయి. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనం వరకు చూస్తే, వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయుమని చెప్పెను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి నన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ప్రభువు ఎవరిని అడుగుచున్నాడు అంటే, ఆయన శిష్యుడైనటువంటి సీమోనుని అడుగుచూ ఉంటున్నాడు. ఏమని అడుగుచున్నాడు? నీవు నన్ను ప్రేమించుచున్నావా, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని చెప్పి 3 సార్లు అడిగాడంట.
మూడవసారి ఏమంటున్నాడు అంటే తను వ్యసన పడిపోవచ్చు ఏమంటున్నాడు, నీకే తెలుసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో, నీవు సమస్తము ఎరిగిన వాడవు కదా, నన్ను ఎందుకు ఇన్నిసార్లు అడుగుచున్నావు అన్నట్లుగా పేతురు జవాబిచ్చి ఉన్నాడు. కానీ ప్రభువు అడిగినప్పుడు ప్రతిసారి కూడా ఒక మాట సెలవిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ పేతురుని దేవుడు ఆయన శిష్యుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి యేసుప్రభు వారు అక్కడ సిలువకు అప్పగించబడినప్పుడు శిష్యులందరూ ఏమైపోయారు, చెల్లాచెదురైపోయి భయపడిపోయి వారు ఏం చేస్తున్నారంటే లోపల దాక్కుని భయభ్రాంతులతో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై భయపడవద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను అని సెలవిచ్చారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే తిరిగి మరలా దేవుడు వారికి అప్పగించిన పనిని వారు చేయకుండా వారి వారి యొక్క వృత్తిలోనికి వారు వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవుడు అడుగుతాడా లేదా? అడుగుతారు తప్పకుండా. ఎందుకంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని నీకు ఒక పని అప్పగించారు కాబట్టి ఆ పని నీవు చేయకుండా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, భయపడవద్దు అని అభయం ఇచ్చారు కదా, ఇప్పుడు నేను దేవుని పని చేయాలి కదా. అలా కాకుండా చేపలు పెడితే ఎలా కుదురుద్దండి? కుదరదు కదా. అదే ఒక విశ్వాసి అనుకో, దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని సహవాసముతో నడుచుకుంటూ తన వృత్తిలో తాను జీవిస్తూ ఉంటుంది, అంటే తన కుటుంబ పోషణ నిమిత్తము. కానీ దేవుని కొరకు ఏర్పాటు చేసుకున్న తరువాత దేవుడు అప్పగించిన పనిని చేయాలి. అంతేకాని నాకు అక్కడ పని ఉంది, నేను అక్కడ వారు నాకు వివాహానికి పిలిచారు, నేను అక్కడికి వెళ్ళాలి, ఈరోజు ఆదివారం నాకు కుదరదు అని అనటానికి వీల్లేదు. నా తండ్రికి చెప్పొస్తాను, లేదంటే నా పశువులకు బాగోలేదు, ఇలా మనము సాకులు చెప్పటానికి వీల్లేదన్నమాట. అందుకని దేవుడు ఏమంటున్నారంటే, నీవు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమించినట్లయితే నువ్వేం చేయాలని సెలవిస్తున్నాడు దేవుడు? నీవు వెళ్ళి ఏమంటున్నాడు అనమాట, నీవు నిజంగా నన్ను ప్రేమించినట్లయితే నా గొర్రె పిల్లలను నీవు మేపు. హల్లెలూయా. అలాగే రెండవసారి కూడా ఏమని సెలవిస్తున్నారు, నా గొర్రెలను నీవు కాయి. హల్లెలూయా. దేవుడు అప్పగించిన పని నీవు చెయ్యి, అప్పుడు నీవు దేవునిని ప్రేమించినట్లు. అలా కాకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నేను దేవుణ్ణి వెంబడిస్తున్నాను అని నోటి మాటలతో మనం చెప్తూ దేవుని ప్రేమించకుండా మనలను మనమే ప్రేమించుకుంటూ మనలను మనమే హెచ్చించుకుంటూ ఉంటే దేవునికి తెలియదా మన గురించి? దేవునికి అన్నీ తెలుసు. కాబట్టి ఆయన మనలను అడుగుతూ ఉంటున్నారు. హల్లెలూయా. ఎందుకంటే మన స్థితిగతులన్నీ ఎరిగిన దేవుడు కనుక మన ఆలోచన యావత్తును కూడా ఆయన ఎరిగిన దేవుడు, మన జీవితము సమస్తము కూడా ఆయన చూస్తున్న దేవుడు, మన ప్రణాళిక అంతా కూడా ఆయన చేతిలో ఉంది కనుక ఆయన మనల్ని అడుగుతూనే ఉంటారు. మన మీద డౌట్ వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తారు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? అసలు నీవు నిజంగా నా బిడ్డగా బ్రతుకుతున్నావా? నీవు నిజంగా నన్ను వెంబడిస్తున్నావా? అడుగుతారు దేవుడు మనల్ని. అడిగినప్పుడు మనం చెప్పటానికి మన దగ్గర జవాబు ఉండాలి, కానీ వ్యసన పడిపోవటానికి వీల్లేదు. దేవుడు మనల్ని గద్దించినప్పుడు సరి చేసుకోవాలి, కానీ వ్యసన పడిపోవటానికి వీల్లేదన్నమాట. ఇక్కడ 2 సార్లు అడిగినప్పుడు ప్రేమిస్తున్నానయ్యా అంటున్నాడు, నీకే తెలుసయ్యా అంటున్నాడు. 3వసారి అడిగేసరికి ఆయన కోపము వచ్చేసిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయనను ఏర్పాటు చేసుకున్నది ఎందుకంటే ఆయన గొర్రెలను మేపటానికి, ఆయన గొర్రెలను కాయటానికి. ఆ పని చెయ్యాలి అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నారంటే మరలా గుర్తు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? గుర్తు చేస్తున్నారనమాట. అలాగే మనం దేవుని వాక్యములో చూసినట్లయితే 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనములో మనం చూస్తే, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకొందునని చెప్పెను. హల్లెలూయా.
ఇక్కడ దేవుని వాక్యములో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభువు ఏమని సెలవిస్తున్నారు అంటే, ఆయనను మనము ప్రేమిస్తున్నాము అని చెప్పేటప్పుడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావని అడుగుచున్నప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని మనము చెప్పేటప్పుడు మనము అసలు ఆయనను ప్రేమించటం అంటే ఏంటి అనేది మనము తెలుసుకోవాలి. అందుకని ఇక్కడ వాక్యములో ఏమంటున్నారు అంటే, ఎవరు ఆయనను ప్రేమించేది అని ఇక్కడ సెలవిస్తున్నారు. ఎవరు? ఆయన ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే దేవుణ్ణి ప్రేమించేవాడు. ఆయన ఆజ్ఞలను గైకొనుకోకుండా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆ ప్రేమను ఒకవేళ మనము ఇచ్చే రూపంలోనో పని చేసే రూపంలోనో చూపిస్తే అది సరిపోదు కదా. ఏం చేయాలి మరి? ఆయన అప్పగించిన పనిలో మనం నమ్మకంగా ఉండాలి. అంటే దేవుడు ఆయనకి ఏం పని అప్పగించారంటే, ఆయన మందను కాసే పని, ఆయన మందను మేపే పని అప్పగించారు. అది చేయకుండా ఆయన తన వృత్తిలోనికి తను వెళ్ళాడు కనుక దేవుడు మాట్లాడుచున్నారు. అంటే ఇప్పుడు ఈయన దేనిలో తొలగిపోయాడు? దేవుని యొక్క ఆజ్ఞలను మీరాడనమాట. అంటే దేవుని ఆజ్ఞలను అతిక్రమించాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించలేదు కనుక, నా ఆజ్ఞలను ఎవరైతే అంగీకరించి వాటిని గైకొంటారో వారే నన్ను ప్రేమిస్తున్నారు. అట్లాగే ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, అలాగ ఆజ్ఞలను గైకొని ప్రేమిస్తారో, అప్పుడు వారిని బట్టంట నా తండ్రి వలన వారు ప్రేమింపబడతారు అని సెలవిస్తుంది. నిజంగా నీవు దేవుని ఆజ్ఞలను నెరవేరుస్తూ గైకొంటూ పాటిస్తూ నీవు జీవించినట్లయితే అప్పుడు ఆయన తండ్రి కూడా నిన్నేం చేస్తారంట? ప్రేమిస్తారంట. హల్లెలూయా. నేనును వానిని ప్రేమిస్తాను అంటే కుమారుడు విడిచిపెట్టే కుమారుడు కానే కాదు. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకొందును అని చెప్పాను. హల్లెలూయా. ఇది ఎంత గొప్ప భాగ్యం అండి. ఆయనే మనకు ఏం చేస్తారంట? తన్ను తాను కనుపరుచుకుంటారంట. నాకు కనపడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా అని నువ్వు అడగనవసరం లేదు. దేవుని నీవు ప్రేమిస్తే చాలు, ఆయనే నీకు కనుపరుచుకుంటారు. ఎలా కనుపరుచుకుంటారు? ఎలా కనుపరుచుకుంటారు? ఒక విషయంలో చూస్తే చాలామంది ఏమంటారంటే, ఆ సిలువలో వేలాడుతూ కనపడ్డాడని, కొంకి కర్ర పట్టుకుని కనపడ్డాడండి, గెడ్డంతో అంగీ వేసుకుని ముసలాయనలాగా, ఇంకా రకరకాలుగా అని చెప్తూ ఉంటారు. అలా కాదు, వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక ఈ వాక్యము, నీవు ఒకవేళ బాధలో ఉన్నావా ప్రార్థన చేసుకో, వాక్యము చదువు, వాక్యము నిన్ను ఆదరిస్తూ ఉంటుంది. నీవు కష్టములో ఉన్నావా, బలహీనతలో ఉన్నావా, నువ్వు ప్రార్థన చేయి, దేవుని వాక్యాన్ని చదువు, ఆ వాక్యము నిన్ను స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. నీ నమ్మిక అదే, నీ విశ్వాసం అలాగే ఉండాలి. దేవుని నువ్వు అలాగే, దేవుడు ఆయన వాక్యములో ఏ విధముగా ఆయనను అంగీకరించాలి, ఆయన వాక్యమును ఏ విధముగా గైకొనాలి, ఏ విధముగా ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించాలని తెలియజేస్తున్నారో వాటి యందు నీవు నమ్మకంగా ఉండు చాలు. దేవుడు నీకు తప్పకుండా సహాయము చేస్తారు. హల్లెలూయా. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ వధువు అతిలోక సౌందర్యవతి అని అభివర్ణించటం మనము గమనిస్తూ ఉంటున్నాం. పరమగీతముల గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకుంటే, పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనములో మనం చూస్తే, నా ప్రియురాల నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కండ్లు అని తెలియజేస్తుంది. ఏమని తెలియజేస్తుంది? నీ కండ్లు గువ్వ కండ్లు. అలాగే నీవు సుందరివి, నీవు సుందరివి అంటే సౌందర్యవతి అని, అతిలోక సౌందర్యవతి అని చెప్పి ఇక్కడ చక్కగా ఆమెను గూర్చి ఏం చేస్తున్నారు అంటే వర్ణించటం అనేది మనము చూస్తూ ఉంటున్నాం. అలాగే 2వ అధ్యాయము 14వ వచనములో కూడా మనం చూసినట్లయితే, బండసందులలో ఎగురు నా పావురమ, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమ, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. హల్లెలూయా. చూడండి, బండసందులలో ఎగురు నా పావురమ, పేటు బీటలను ఆశ్రయించు, నీ స్వరము ఎలాంటిదంట? మధురము, నీ ముఖము
మనోహరము. హల్లెలూయా. కాబట్టి ఈ మనోహరమైనటువంటి ఈ స్వరము ఏమవ్వాలంటే ఇప్పుడు మనకు వినబడాలి. నాకు వినబడనిమ్ము. హల్లెలూయా. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని వాక్యము మనకు చక్కగా స్పష్టంగా వినబడుచు ఉంటుంది. మనము దేవుని దగ్గర అడగాలి. అలాగే 4వ అధ్యాయములో కూడా మనం చూసినట్లయితే మొదటి వచనములో, నా ప్రియురాల నీవు సుందరివి, నీవు సుందరివి, నీ ముసుకు గుండా నీ కన్నులు గొవ్వ కన్నుల వలె కనబడుచున్నవి, నీ తల వెండ్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలియున్నవి. వర్ణిస్తున్నారన్నమాట. ఇక్కడ ఈ వచనాలన్నిటిలో కూడా మనం చూసినట్లయితే వధువును వర్ణించటం అనేది జరుగుతుంది. అంటే ఆమె కన్నులు ఎలా ఉన్నవి, ఆమె స్వరము ఎలా ఉంది, అసలు ఆమె ఎలాగూ ఉంది అనేది చక్కటి వర్ణన అనేది ఇక్కడ మనకు కనబడుచు ఉంటుంది. అలాగే 7వ వచనములో చూస్తే 4వ అధ్యాయము 7వ వచనములో, నా ప్రియురాల నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమియు ఏమి లేదంట, కళంకమేమీ లేదంట కదా. పెండ్లి కుమార్తెలో ఏముండకూడదని వాక్యములో ఉంటుంది, సంఘములో ఏముండకూడదని వాక్యములో ఉంది కదా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది కదా, కళంకమైనను ముడత అయినను మచ్చ అయినను కదా, అదేది కూడా డాగ్ అయినను లేకుండా ఉండాలంట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈమెకు అవేవి లేవంట, అసలు ఏమి కళంకమేమీ కూడా నీ యందు లేదు అని తెలియచేయబడుచున్నది. 6వ అధ్యాయము 4వ వచనములో మనం చూసినట్లయితే, నా సఖి నీవు తిర్సా పట్టణము వలె సుందరమైన దానవు, యెరూషలేమంత సౌందర్యవంతురాలవు, టెక్కెముల నెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారు, ఇదంతా కూడా వర్ణన, ఇదంతా కూడా ఏమై ఉన్నది, వర్ణన అనమాట. 7వ అధ్యాయం మొదటి వచనములో, రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు, నీ ఉరులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. హల్లెలూయా. అలాగే 7వ అధ్యాయము 6వ వచనములో చూస్తే, నా ప్రియురాల ఆనందకరమైన వాటిలో నీవు అధిక సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు. హల్లెలూయా. చూసారా ఎంత వర్ణన అనేది ఇక్కడ మనకు తెలియచేయబడుచున్నది. కనుక అంటే పెండ్లి కుమార్తె అంటే వధువు గురించి ఇక్కడ ఈ వర్ణన అనేది మనకు తెలియచేయబడుచున్నది. అలాగే కీర్తనకారుడు కూడా చక్కటి విషయాన్ని వధువు గురించి మనకు తెలియచేస్తూ ఉంటాడు. కీర్తనకారుడు కూడా 45వ కీర్తనల గ్రంథములో 11వ వచనములో మనం చూస్తే, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. హల్లెలూయా. ఈ రాజు నీ ప్రభువు. అక్కడ ఎవరు వర్ణిస్తున్నారు? సొలొమోను అక్కడ ఉన్నటువంటి షోలమ్మతిని వర్ణిస్తున్నాడు. అలాగే ఆత్మీయంగా మనము జ్ఞాపకం చేసుకుంటే, నీలో ఏ కళంకము లేనప్పుడు, నీవు దేవుడు పిలిచినప్పుడు, నీతో మాట్లాడినప్పుడు, నీవు ఒకవేళ ఆ సీమోను పేతురుని దేవుడు అడిగినట్లుగా నిన్ను అడిగినప్పుడు నీవు నిజముగా ప్రేమించుచున్నట్లయితే, ఇప్పుడు నీవు ఎలాంటి దానివనేది అంటే సంఘమును, అధిక సుందరమైనటువంటి సంఘము, వధువు అని చెప్పి ప్రభువు మాట్లాడుచూ ఉంటున్నాడు. సంఘము ఎలా ఉండాలంట, వధువైన సంఘము ఏ కళంకము లేకుండా సౌందర్యము కలిగి ఉండాలంట. అంటే చూసినప్పుడు వారి కన్నులు ఎలా ఉండాలి, వారి స్వరం ఎలా ఉండాలి, ఇవన్నీ ఎందుకు వర్ణిస్తున్నారంటే, ఆ సంఘాన్ని, ఆ వధువైన సంఘమును చూసినప్పుడు అసలు ఎక్కడ కూడా ఏది వంక అనేది పెట్టటాకు ఉండకూడదంట. ఒక పెండ్లి కుమార్తె నడుచుకుంటూ వస్తున్నప్పుడు చాలామంది స్త్రీలు ఏం చేస్తారండి, పెండ్లి కుమార్తె వస్తుంది అలంకరించుకుని, ఆ రోడ్డు అమ్మటే వస్తున్నప్పుడు స్త్రీలందరూ ఏం చేస్తారు, పురుషులు కాదు, స్త్రీలందరూ ఏం చేస్తారు, రోడ్డు మీదకి వచ్చి అసలు ఎట్లా ఉందో ఈ పిల్ల పలానోళ్ళ కోడలు అని చెప్పి ఏం చేస్తారు, ఈ ఊరు పిల్ల వెళ్తున్నా కానీ ఎలా రెడీ అయిందో, ఎంత బాగుందో అని చెప్పి
చూస్తూ ఉంటారు. చూసినప్పుడు అందరూ చాలా బాగుందంటారా? బయట నుంచి ఒక పిల్ల వస్తుంది, ఏమంటారు? ఏంటి ఎంత నల్లగా ఉంది, లేదంటే ఏంటి ఇంత లావునుంది, లేదంటే ఎంత పొట్టిగా ఉంది, ఇంత ఎత్తుగా, ఏదో ఒక వంక కదా. కానీ అలాంటి వంకలంట ప్రభు పెట్టడానికి వీల్లేదంట. ఈ సంఘాన్ని చూసినప్పుడు అలాంటి వంక ఏది కనబడటానికి వీల్లేదంట. అంత చక్కగా అలంకరించబడి చక్కటి బొమ్మలాగా ఉండాలంట. హల్లెలూయా. అంత అందంగా బొమ్మెల్లే ఉన్న పిల్ల వస్తుంది, దానికి ఏమంటాం? ఎంత బాగుందో ఈ పిల్ల, అవునా? కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు కూడా అంటున్నారు కదా, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. హల్లెలూయా. అంటే ఆయనకు లోబడు. నీ ప్రభువు నీ సౌందర్యాన్ని కోరినవాడు కాబట్టి, అంటే నిన్ను వర్ణిస్తున్నాడు కనుక, నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను కోరుకుంటున్నాడు కాబట్టి ఆ రాజు ఎవరు? నీ ప్రభువు అయి ఉన్నాడు, అవునా? ఈ రాజు నీ ప్రభువు. హల్లెలూయా. ఆయన ఏమైనా మామూలుగా ఉన్నటువంటి వ్యక్తి? ఆయన ఎవరై ఉన్నారండి? ఎవరై ఉన్నారు? ఆయన రాజులకు రాజు. హల్లెలూయా. కాబట్టి రాజులకు రాజైనటువంటి మన ప్రభువు మనల్ని వర్ణిస్తున్నప్పుడు, ప్రేమిస్తున్నప్పుడు, ఆ రాజులకు రాజైనటువంటి ప్రేమించినటువంటి వధువు ఎలా ఉండాలి? అలాగే ఉండాలి కదా, అలాగే ఉండాలి. అలా కాకుండా ఒకవేళ ఏదో ఒక రకంగా పిచ్చి పిచ్చిగా జిబ్బురుగా, ఏమంటారు, పొద్దున్నే మొహం కడుక్కోకుండా ఉంటే ఎంత రోతో, అలాగూ ఉంటే బాగుంటుందా? బాగోదు. అంటే ఇవన్నీ ఒకవేళ ఈ లోకములో ఈ శరీరానికి సంబంధించినవి కావచ్చు, కానీ నీ ఆత్మకు అలా ఉండటానికి వీల్లేదంట. ఏ కంపు ఉండకూడదు, ఏ మచ్చ ఉండకూడదు, ఏ డాగు ఉండకూడదు, ఏ మలినము నీలో కనిపించకూడదంట, ఏ కళంకము లేనిదిగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు ఈ రాజు నీ ప్రభువు నిన్ను వర్ణిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? నమస్కరించు. ఇసాకు భార్య రెబెకా కూడా వస్తుందంట. ఎలియాజరు తీసుకొస్తున్నాడు కదా, ఒంటి మీద వస్తుంది కదా, ఒంటి మీద వస్తుంది. ఇప్పుడు ఊరికే రోడ్డు అంటే నడుచుకుంటా, ఇటువరకైతే వెనక ఇలా తలదించుకుని నడిచేవాళ్ళు పెళ్లి కూతుర్లు. ఇప్పుడు ఎవరన్నా తలదించుకుంటున్నారా? అన్ని పక్కలు చూస్తున్నారు. అసలు ఈ ఊరు వస్తున్నాను కదా, ఈ ఊరిలో ఈ రోడ్డు పక్కనే ఉన్నాయి, ఆ రోడ్డు పక్కనే ఉన్నాయి, మా ఇంటి పక్కన ఎవరున్నారు కదా, అన్నీ అప్పుడే చూసేసుకుంటున్నారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఏం చేస్తుంది అంటే ఒంటి మీద వస్తూ చాలా దూరాన ఉన్నాడంట. ఇస్సాకు పొలములో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడంట. దూరమున ఉన్నటువంటి తనకు కాబోయే భర్తను చూసిందంట. హల్లెలూయా. చూసి ఇప్పుడు ఏం చేస్తుంది? ఏం చేసిందండి? ఒంటి దిగి వెంటనే ముసుగు వేసుకుందంట. హల్లెలూయా. నీ రాజు నీ ప్రభువు నిన్ను వర్ణిస్తున్నప్పుడు, నిన్ను ప్రేమిస్తున్నప్పుడు ఇప్పుడు నువ్వేం చేయాలి? సౌందర్యము కలిగి ఏ మచ్చ డాగు కళంకమైనను లేకుండా ఆయనకు నీవు నమస్కారము చేయాలి. నమస్కారం చేయాలంటే అటు తిరిగి చేస్తే ఎలా ఉంటుందండి? ఎదురుగా వచ్చి చెయ్యాలా లేదా? మనం అటు తిరిగి ఇటున్న మనిషికి నమస్కారం చేస్తే ఆయన ఏమనుకుంటాడు? ఇంత లెక్క లేకుండా ఉన్నారు అనుకుంటారు కదా. కాబట్టి ఎదురుగా దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయాలి. ఎదురుగా దగ్గరికి వెళ్ళి నమస్కారము రాజులకు రాజు చేస్తున్నావు అంటే నీకు ఎంత ధైర్యం ఉండాలి? ఆ ధైర్యం ఎప్పుడు వస్తుంది? మనలో పాపము లేనప్పుడు, అవునా? ఏ పాపము లేనప్పుడు నిన్ను ఎవరైనా ఏదైనా అంటే నువ్వు భయపడవు. ఎందుకు భయపడాలి? మనం తప్పు చేయలేదు కదా, మనం ఎందుకు భయపడాలి? భయపడవలసిన అవసరం ఉండదు. దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఆ రీతిగా ఇప్పుడు దేవుని వాక్యములు ఏమంటుంది అంటే ఆయనకు నీవేం చేయాలంట? నమస్కరించుము. హల్లెలూయా. సరే, లోకమంతటిలోనూ అలాగే క్రీస్తు దృష్టిలో మన సంఘమే అత్యంత సౌందర్యమైనది. అవునా? అవునా కాదండి? ఆయన సంఘం ఎలాంటిది? మన సంఘం అంటే మాట్లాడరేంటి? అలా ఉండాలి ఆమెను అనరే? లేదా మీకు ఆశ? ఆయన సంఘము. హల్లెలూయా.
ఈ లోకమంతటిలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన దృష్టిలో ఆయన సంఘమే అత్యంత సౌందర్యవంతమైనది. ఆయన దానిని ప్రేమ దుఃఖులతో ఏం చేస్తున్నాడు? చూస్తూ ఉంటున్నాడు. ప్రేమ దుఃఖులతో ఆయన దానిని చూస్తాడు. కాబట్టి ఇక ముందు తన కృప మూలముగా ఆమె ఏమి కానున్నదో కూడా చూస్తాడు అనేది మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటే 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26, 27 వచనాలలో మనం చూస్తే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను. ఇంత త్యాగం చేస్తే ఇప్పుడు దీనిని అపవిత్రపరిస్తే ఊరుకుంటాడా? కష్టపడి, అవునా, కష్టపడి ఆ విజయ పందెంలో అక్కడ వరకు వెళ్ళిపోయిన తర్వాత, అక్కడ వరకు వెళ్ళిన తర్వాత, విజయం సాధించిన తర్వాత ఒకవేళ ఎవరైనా వచ్చి నువ్వు కాదు నేను పొందాను అని అంటే ఊరుకుంటారా? ఊరుకోరు అసలు. ఎందుకని? విజయం పొందింది ఎవరో వారే ఆ బహుమానము గెలుచుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రభువు కూడా ఈ విధముగా ఉంచబడటానికే తన్ను తాను దేవుడు ఏం చేశారంట? అప్పగించుకున్నారంట. ఎందుకు? ఆయన పరిశుద్ధమైన నిర్దోషమైన అమూల్యమైన రక్తము చేత దానిని కట్టుకున్నారు, దానిని కొన్నారు, శుద్ధి చేసి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దీనిని ఎవరైనా పాడు చేస్తే దేవుడేమంటున్నారు? నేను కూడా వారిని పాడు చేస్తాను. ఎవరైతే దానిని పాడు చేస్తారో నేను దానిని పాడు చేస్తానని సెలవిస్తున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి అందాన్ని చూస్తాడనమాట. దేవుడు ఏం చూస్తాడు? ఆ సంఘానికి ఇచ్చినటువంటి, ఆ వధువుకి ఇచ్చినటువంటి అందాన్ని చూస్తాడు. విశ్వాసులు క్రీస్తులోని వారే, అవునా? విశ్వాసులు క్రీస్తులోని వారే. ఆయనతో ఐక్యమై ఉండటం వల్ల ఆయనకున్నదంతా కూడా ఇప్పుడు ఎవరిదై ఉన్నది? ఎవరిదై ఉన్నదండి? దేవునిదే కాదు. ఎవరైతే ఆయనతో ఏకమైపోయి ఉంటున్నారో, ఎవరైతే ఆయన కోరుకున్నటువంటి రీతిలో వధువుగా ఉన్నారో, అప్పుడు ఆయనలో మనము ఐక్యమై ఉండటం వల్ల దేవుడు ఏదైతే మన కొరకు సంపాదించి ఉన్నారో, అంటే ఆయనకున్నదంతా కూడా వారిదే. హల్లెలూయా. నేను కూడా మీ బిడ్డనేగా ప్రభువా. ఈ లోకంలో తల్లిదండ్రులైతే ఒకడు కష్టపడి చెమటోర్చి తల్లిదండ్రులకు సపోర్టుగా ఉండి, ఒకవేళ ఇల్లు కట్టుకోవటానికైనా ఆస్తి సంపాదించుకోవటానికైనా వాడు తోడుగా ఉండి చేసిన తర్వాత ఇంకొకడు ఏది చేయకోకుండా రోడ్లంట తిరిగి అలా ఉన్నప్పుడు తల్లిదండ్రులు లాస్ట్కి వీడే సంపాదించాడు కాబట్టి వీడికి ఇవ్వకూడదు, వీడికి ఇవ్వాలని అంటారా? అన్నరు. ఏం చేస్తారు? ఎందుకంటే ఈ లోకములో ఉన్నటువంటి తల్లిదండ్రులు కాబట్టి వీరు సమానముగా ఇస్తారనమాట. లాస్ట్లో వాడు నా కొడుకే కదా అని చెప్పి ప్రేమిస్తారు. కానీ ఇప్పుడు దేవుని వాక్యం ఏమంటుంది? అందరూ నా పిల్లలే కదా అని మనం కూడా ఒకవేళ అడగొచ్చు. అయ్యో నీకున్నదంతా వారికేనా? నేను కూడా నీ పిల్లనేగా, నాకు కూడా వాటా కావాలిగా అని అంటే అసలు నువ్వెవరవో నాకు తెలియదే, నేను ఎప్పుడూ చూడలేదు. అంతకుముందు నిన్ను ప్రేమించాడు, నీ కోసం ప్రాణం పెట్టారు, నీ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చారు, ఎన్నో కార్యాలు చేశారు, ఎన్నో విషయాలలో నీకు తోడుగా ఉన్నారు. కానీ నువ్వు గుర్తించలేదు కదా. ఈ లోకం వైపు, లోకములో ఉన్న వాటి వైపు చూస్తూ వాటినే ప్రేమిస్తున్నావు, దేవుణ్ణి ప్రేమించలేదు. అనేక మార్లు నిన్ను అడిగారు కదా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే నిజంగా ప్రేమిస్తున్నావా అడుగుతున్నాడు కదా దేవుడు. అప్పుడేమో నీవు ప్రేమించుకోకుండా ఊరికే నోటి మాటలతో నేను ప్రేమిస్తున్నాను ప్రభువా అని చెప్పి మనం మాట్లాడి ఏదో ఆదివారం ప్రార్థనకో బుధవారం ప్రార్థనకో వచ్చేసి వెళ్ళిపోతే అది ప్రేమ అయిపోతుందా? అయిపోదు. ఏమని దేవుని వాక్యం చెప్పింది? ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, గైకొనాలి,
అప్పుడు ఆయన నువ్వు ప్రేమించినట్లు. హల్లెలూయా. అలాగూ నువ్వు ఎప్పుడైతే ఆయనతో ఐక్యమైపోయి ఉంటావో, ఏకమై ఉంటావో, అప్పుడు ఆయనకున్నదంతా నీదే. హల్లెలూయా. అట్టి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నారు. గత వచనంలో మనము అక్కడ షూలమ్మతి సొలొమోనును తన ప్రాణప్రియుడా అని పిలిస్తే, ఇక్కడ ప్రియుడైనటువంటి సొలొమోను ఏమంటున్నాడు? నారీమణి అంటున్నాడు. ఏమంటున్నాడు? నారీమణి అంటూ, నా సుందరి అంటూ పిలుస్తున్నాడు. అంటే చక్కగా వర్ణిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. సరే, ఒకసారి నారీమణి కోసం ఆలోచన చేస్తే మనము ఆదికాండము 2వ అధ్యాయం ప్రకారం మనం చూసినట్లయితే అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే నరుని నుండి తీయబడింది. అవునా? మొదట దేవుడు ఏం చేశాడు? నరుణ్ణి చేసి ఉన్నాడు. ఆ తరువాత నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆయన ఆలోచన చేసి ఆయనకు గాఢ నిద్ర కలుగు చేసి ఆయన ప్రక్కటెముకల్లో నుంచి ఒక ఎముకను తీసి ఏం చేశాడండి? చేసి ఆయన లేచేసరికి ఆ మత్తిడిలిపోయి లేచి చూసేసరికి ఏమైంది? ఎదురుగా ఒక స్త్రీ నిలబడి ఉంది. అప్పుడు ఆయన ఒక కవిత్వం రాస్తున్నాడు. ఏమైనా మాట్లాడుచున్నాడు? నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసమా, నీవు నరునిలో నుండి తీయబడ్డావు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి అక్కడ ఆదికాండములో ఆ విధముగా నారీమణి కోసం మనం ఆలోచన చేస్తే ఆ 2వ అధ్యాయం ప్రకారం నరుని నుండి తీయబడింది కనుక నారీ అనబడును. హల్లెలూయా అని స్త్రీ కోసము ఇక్కడ మనకు చెప్పబడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇలా ఏర్పడినటువంటి నారీలలో అందరికంటే మణిగా, అంటే మణిభూషణముగా, అందరికంటే కూడా మనం చూస్తే సుగుణాల సంపన్నగా ఉండేదే నారీమణి. నేను స్త్రీనే కదా, నారీమణిని అంటే కుదరదంట. ఏది? ఈ లోకంలో ఒకవేళ మన పేరు గొప్పను బట్టి మనం అనుకోవచ్చు. ఎస్తేరు అని ఉంది కాబట్టి బైబిల్లో ఉన్న ఎస్తేరు అని అనటానికి వీల్లేదు. మన బ్రతుకును బట్టే మనకి ఇక్కడ పేరు వస్తుంది. అవునా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ నరునిలో నుండి తీయబడింది కాబట్టి నారీ అనబడింది అని అనటానికి, అందరూ నారీమణులే అనటానికి వీల్లేదు అని చెప్పి నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. ఆత్మీయ కోణంలో చూసుకుంటే సంఘములో, లోకములో అందరికంటే పాపము లేనిదిగా, మచ్చలేనిదిగా, కళంకము లేనిదిగా ఉన్నప్పుడే ఆ సంఘములో ఆ వ్యక్తి నారీమణిగా చలామణి అవుతుంది. అవునా? ఆ సంఘములో ఎవరైతే దేవుడు కోరుకున్నట్లుగా ఉన్నారో వారు మాత్రమే నారీమణిగా చలామణి అవుతుంది. అంటే మచ్చలేని పవిత్రమైన జీవితము జీవించటమే నారీమణిగా ఉండటం. ఇది సంఘము కోసము యేసు ప్రభువులు వారు చెప్పినటువంటి మాట అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. అయితే షూలమ్మతి తన ప్రాణము కంటే ఎక్కువగా సొలొమోనును ప్రేమించింది. తన ప్రాణము కంటే కూడా ఎక్కువగా ఎవరిని ప్రేమించింది? అలాగే సొలొమోను కూడా తన ప్రాణము కంటే ఎక్కువగా షూలమ్మతిని ప్రేమిస్తున్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా సంఘాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈ లోకములో ప్రేమ ఉంటే ఉండొచ్చు, పోతే పోవచ్చు. అవునా? ప్రేమించుకుంటారు. ప్రేమ ఉన్నంత వరకు చాలా బాగుంటుంది. ఒకరిలో ఏదైనా కోపం వచ్చినా, విభేదాలు వచ్చినా, అనుమానాలు వచ్చినా ఈ ప్రేమ అంతా ఏమైపోతుంది? విడిపోయేదాకా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. లేదంటే అది ఇటువరకు విడిపోవటం. ఇప్పుడు అలా కాదు, చంపేసుకోవటమే. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళకి ఇష్టము లేనప్పుడు ఏం చేస్తున్నారు? భర్త భార్యని చంపేయటం, భార్య భర్తని, ఆడని మగాని తేడా లేదండి, ఒకరినొకరు ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన దేవుని ప్రేమ ఎంతలో కనబడి అంతలో మాయమైపోయేది కానే కాదు. ఆయన లోకమును ఎంతో ప్రేమించారంట. యోహాను సువార్తలో ఉంటుంది కదా, 3వ అధ్యాయం 16వ వచనములో వ్రాయబడద్ది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా.
ఏం పొందటానికి ఆయనను అనుగ్రహించి ఉన్నారు? నిత్య జీవం. ఎవరి ద్వారాగా పొందుతాం ఇప్పుడు మనం? దేవుని ద్వారాగానే. దేవుని ద్వారాగా మాత్రమే మనము నిత్య జీవాన్ని పొందుతాం. అది పొందుకోవటానికే ఆయన లోకమును ప్రేమించాడు. కానీ లోకం మాత్రము ఆయన ప్రేమను అర్థం చేసుకోవట్లేదంట. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవునికి ఇష్టలుగా మనం బ్రతికినట్లయితే ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం లోతుగా ఆలోచిస్తే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు అంటున్నారు కదా, 25వ వచనములో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అంటున్నారు. ఏమంటున్నారు? పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దానిని కొరకు తన్ను తాను ఎంతగా ప్రేమించారు. అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు అని అనటానికి అర్థం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది ఆయన ఎంతగా ప్రేమించారు అనేది మనకి ఇక్కడ ఈ వాక్యము ద్వారాగా తెలియచేయబడుచున్నది. హల్లెలూయా. ఇది క్రమమే. మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదే క్రమము దేవుడు మనకు చూపిస్తున్నారు. ఇదే క్రమాన్ని దేవుడు మనకేం చేస్తున్నారు? చూపిస్తూ ఉంటున్నారు. యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనములో మనం చూస్తే, యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనములో మనము జ్ఞాపకం చేసుకుంటే, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఎలాగూ చేసి తిని. అర్థమైంది కదా? నేను మీకు చేసిన ప్రకారము ఇప్పుడు ఏం చేయాలంట? మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఎలాగూ చేసి తిని. దేవుడు ఆ రీతిగా ప్రేమించటానికి కారణం ఏంటి అంటే, ఆయన పిల్లలైనటువంటి మనము కూడా అలాగూ జీవించాలి, అలాగే మనము ప్రేమించాలి. ఆయన మాదిరి చొప్పున మనం ఏం చేయాలి? ఇప్పుడు నడుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు మాదిరి చూపించారు. ఏంటది అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన శిష్యుల పాదములను కడిగి వారితో అంటున్నారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు సంఘాన్ని ప్రేమించి నేను తగ్గించుకున్నట్లు మీరు తగ్గించుకుని సంఘాన్ని ప్రేమించమని దేవుడు అక్కడ సెలవిస్తూ ఉంటున్నారు. ఈ మాదిరి జీవితము ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన పిల్లలైనటువంటి మనమందరము కూడా అలవర్చుకుని మనము జీవించాలి. అలాగూ మనం ఎప్పుడైతే జీవిస్తామో తప్పకుండా దేవుని కృపను మనము పొందుకుంటామని నేను మీకు తెలియచేస్తున్నాను. హల్లెలూయా. చూడండి, తిమోతీయులకు రాసినటువంటి పత్రిక, తిమోతీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలలో చూస్తే, నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పౌలు భక్తుడు తిమోతితో మాట్లాడుచున్నారు. నీవు సంఘములో ఉంటున్నావు కాబట్టి, సంఘములో నీవు యవనస్తుడుగా వెళ్ళుచున్నావు కాబట్టి, నీ యవనమును బట్టి అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ యవనమును బట్టి ఎవ్వరు కూడా నిన్ను తృణీకరించటానికి వీల్లేదు. అంటే ఒకవేళ నీ మాటలోనైనా ప్రవర్తనలోనైనా ప్రేమలోనైనా విశ్వాసములోనైనా పవిత్రతలోనైనా తేడా అనేది ఉండటానికి వీల్లేదు. విశ్వాసులకు నీవు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి అని చెప్పి ఆయన చక్కగా
ఆ తిమోతికి బోధిస్తూ హెచ్చరిస్తూ ఆయనను బలపరిచి నడిపించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. తిమోతికి లేఖ రాస్తూ మాట్లాడుచున్నాడు అన్నమాట. ఇవన్నీ కూడా తిమోతికి లేఖ రాస్తూ, తిమోతి నీవు మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసులకు ఎలా ఉండాలి, మాదిరిగా ఉంటూ నీవు ప్రేమగా నడుచుకో అంటున్నారు. అలాగూ ఆయనను హెచ్చరిస్తూ ఆ లేఖ ద్వారాగా వ్రాస్తూ మాట్లాడుచూ ఉంటున్నారు. అలాగే తీతుకు వ్రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే సత్క్రియలు చేయడంలో మాదిరిగా నడుచుకో అంటున్నాడు. ఇక్కడ ఏం చేయడంలో, సత్క్రియలు చేయడంలో ఎలా ఉండాలంట, మాదిరిగా ఉండు. సత్క్రియలు అంటే మంచి క్రియలు. నువ్వు ఏ పని చేసినా అది మంచిగా అనిపించాలి. నువ్వు చేసే పని ఎలా ఉండాలి, మంచిగా ఉండాలి. కాబట్టి సత్క్రియలు చేసే విషయంలో నువ్వు ఎలా ఉండాలి, మాదిరిగా నడుచుకో అంటున్నారు. హల్లెలూయా. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మనము చూస్తే 3వ అధ్యాయము 17వ వచనములో అంటున్నారు కదా, ఇక్కడ మంద కాపురుల అడుగు జాడలలో నడుచుకో అని సెలవిస్తూ ఉంటున్నారు. 3వ అధ్యాయము 17వ వచనములో, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. హల్లెలూయా. ఏమని సెలవిస్తున్నారు ఇక్కడ, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి అంటూ, మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము అలా నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి అంటున్నారు. అలాగే దెసలోనికలకు రాసినటువంటి 2వ పత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దెసలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో మనం చూస్తే, మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరిగా కనుపరుచుకొనుటకే ఇలాగు చేసితిమి కానీ మాకు అధికారము లేదని చేయలేదు. హల్లెలూయా. మేము మమ్మును పోలి నడుచుకోవాలని మమ్మును మేము మీకు మాదిరిగా కనుపరుచుకున్నామంటున్నారు ఇక్కడ. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇంకొక విషయాన్ని మనం చూస్తే, యాకోబు పత్రికలో మనము జ్ఞాపకం చేసుకుంటే యాకోబు గారు కూడా చక్కటి విషయాన్ని తెలియజేస్తున్నారు. 5వ అధ్యాయము 10వ వచనములో చూస్తే, నా సహోదరులారా ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. అర్థమైంది కదా, దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, నా సహోదరులారా ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా, వారు ఎంత శ్రమపడి వారు అన్ని విషయాలలో ఓర్చుకుంటూ ఓపికతో వారు ఏ రీతిగా దేవుడు అప్పగించిన సేవలో వారు సాగుచున్నారో అది మీరు జ్ఞాపకం చేసుకుని మాదిరి పెట్టుకొని మీరు జీవించాలి. చక్కటి విషయాలు పౌలు భక్తుడు రాస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనములో కూడా మనము చూసినట్లయితే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. హల్లెలూయా. చూడండి, క్రీస్తు అడుగు జాడల యందు మనం ఏం చేయాలంట, నడుచుకోవాలని చెప్పి దేవుడు మనకు మాదిరి ఉంచి ఉన్నారు. అట్లాగూ ఇప్పుడు మనం ఏం చేయాలండి, మొదట క్రీస్తును పోలి ఆయన అడుగు జాడలలో మనము నడుచుకోవాలి. ఆయన అడుగు జాడల్లో నడుచుకోవాలి. అందుకని అక్కడ ఎఫెసీ పత్రికలో చక్కటి విషయాలు మనము చదువుకున్నాం. ఆయన అడుగు జాడలలో నడుచుకోవటం అంటే ఆయన మనకు ఒక మాదిరి ఉంచి ఉన్నారు. ఆయన సంఘమును ప్రేమించి సంఘము కొరకు తన్ను తాను అప్పగించుకున్నారు. తన్ను తాను అప్పగించుకుని ఉన్నారు. సంఘము పాడవకూడదు అంటే వధువు పాడవకూడదు. సంఘం అనే వధువు ఏ మచ్చ ఉండకూడదు, ఏ కళంకము ఉండకూడదు. ఇది పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ఎత్తబడే గుంపులో ఉండాలి, దేవుడు సిద్ధపరిచినటువంటి స్వాస్యములో పాలిభాగస్తులుగా ఉండాలి అని చెప్పి దేవుడు లోకమును ప్రేమించి ఆ రీతిగా సంఘమును ప్రేమించి దేవుడు తన్ను తాను అప్పగించుకున్నారు.
తన్ను తాను తగ్గించుకుని చక్కటి విషయాలు ఆ శిష్యులకు బోధించారు. అలాగే శిష్యులు కూడా, ఈ పౌలు భక్తుడు కానీ శిష్యులు కానీ అనేక విషయాలు సంఘానికి బోధిస్తున్నారు. మీరు ఏ రీతిగా మాదిరి జీవితం కలిగి ఉండాలి, ఏ విషయాలలో మీరు ఎలా జీవించాలి, ఎలా తగ్గించుకోవాలి, ఎలా దేవుణ్ణి ప్రేమించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తిస్తే, ఎలా నీవు దేవునిని ప్రేమిస్తే నీకు ఆశీర్వాదము అనేది చక్కటి విషయాలు ఈ పౌలు భక్తుడు మనం చదువుకున్న ప్రతి విషయంలో కూడా ఆయన మనకు స్పష్టంగా తెలియచేసి ఉన్నారు. హల్లెలూయా. ఎప్పుడైతే మనము ఆ రీతిగా మన ప్రభువైన యేసుక్రీస్తును పోలి ఆయన అడుగుజాడలలో మనము నడుచుకుంటామో, రెండవదిగా మనం చూస్తే మొదటగా మనము క్రీస్తును పోలి ఆయన అడుగుజాడలలో నడుచుకోవాలి. రెండవదిగా చూస్తే ఒక భక్తుడు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎలీషా గారి విషయంలో మనం చూస్తే తెలుసు కదా అందరికీ. ఎలీషా గారు తెలుసా చూసారు ఎప్పుడన్నా? ఎలీషా గారిని చూసారా? చూడండి, ఎలీషా గారికి ఆయన గురువు ఉన్నారు. ఎవరైనా? ఏలియా గారు ఎలీషాకి గురువు, ఎలీషా గారు ఏలియాకి శిష్యుడు. హల్లెలూయా. మన గురువు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, రాజులకు రాజు అయినటువంటి మన తండ్రి అయి ఉన్నారు. కాబట్టి మొదటగా మనం ఏం చేయాలంటే ఆయన అడుగు జాడలలో మనము నడుచుకోవాలి. ఆయనను పోలి, క్రీస్తును పోలి ఆయన అడుగు జాడలో మనము నడుచుకోవాలి. రెండవదిగా మనం చూస్తే ఎలీషా గారు ఏలియాను అనుసరించి నడిచారా? నువ్వు వద్దయ్యా, నువ్వు రావద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళతాను, ఇది నీకు కష్టము, ఈ పని నువ్వు చేయలేవు, నా వెనక నీవు రాలేవు అన్నా కానీ లేదు నేను కూడా వస్తానయ్యా. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ గురువు పడుచున్నటువంటి ప్రయాస, కష్టం అంతా ఎవరు చూస్తున్నారు? శిష్యుడు చూస్తున్నారు. చూసి గురువు దగ్గరుండి చక్కగా నేర్చుకుని గురువుకు లోబడి గురువు యొక్క అడుగు జాడలలో నడుస్తున్నాడు. హల్లెలూయా. అది ఎంత శ్రమైనా ఎంత బాధ అయినా నడుస్తున్నాడు. మామూలుగా నడిచాడా? ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అవునా? నీవు వచ్చి ఏం చేయాలి? అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? పిలిచినప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడండి? 12 అరకలు ఎద్దులతోనంట చక్కగా దున్నుతున్నాడంట తన పొలములో. హాయిగా తనకు సొంత పొలం ఉంది, ఎడ్లున్నాయి కదా, చక్కగా పని చేసుకుంటూ చక్కగా తన జీవనోపాధిని జరిగించుకుంటున్నాడు. కానీ ఆ పని చేస్తూ ఉండగా అకస్మాత్తుగా వెళ్ళంట, వీటిని వదిలేసి నా వెనకాల రా అంటున్నాడంట. నన్ను వెంబడించు అని చెప్తుంటే ఈయన వెంబడించను, నేను నాకు ఈ పని చాలులే, నీ పని నేను చేయలేనని అనలేదు. చక్కగా వాటిని విడిచిపెట్టి చక్కగా వారి తండ్రికి వెళ్ళి అన్నీ చెప్పుకుని వచ్చి వెంబడించాడు. ఇప్పుడు ఈయనను చక్కగా శిష్యుడుగా దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగస్తుడుగా ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి దేవుని పనిలో నమ్మకంగా జీవిస్తూ ఉంటున్నాడు. ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చూస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. అంటే సమర్పించుకున్నాడు. ఈ లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టేసి ఏం చేశాడనమాట? దేవుని పని కొరకు సమర్పించుకున్నాడు, అభిషేకించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు అంటే తన గురువు వెళ్ళుచున్నటువంటి మార్గంలో వెళ్ళుచున్నాడు. అది శ్రమతో కూడినటువంటిది, చాలా బాధతో కూడినటువంటిది. అయినప్పటికీ ఈయన వెళ్ళిన తర్వాత చూస్తే ఈయన వెనకాల వస్తున్నాడంట. మళ్ళీ ఇంకొంచెం దూరం వెళ్ళినాక చూస్తే మళ్ళీ వెనకే ఉన్నాడంట. అలాగూ ఆయన వెళుతూనే ఉన్నాడు. ఇప్పుడు అడుగుచున్నాడు కదా, ఆయన గురువు దగ్గర చక్కటి విషయాన్ని అడుగుచున్నాడు. ఏమని? ఆస్తులు ఐశ్వర్యాలు ఇమ్మని అడగల, ఏదన్నా వరాలు ఇవ్వయ్యా ఆ గారడే సీమోని అడిగినట్లుగా అడగలేదు. పరిశుద్ధాత్మ నేను కొనుక్కుంటాను, నాకు ఆ వరాన్ని ఇవ్వు అని అడిగినట్లుగా అడగలేదు. నీ ఆత్మలో నాకు పాలు దయచేయ్యా, నీ ఆత్మలో నాకు పాలు దయచేయని చెప్పి అడిగి శ్రమైన కష్టమైన వెంబడించి, అంటే ఆయనను పోలి ఈయనేం చేశాడు? ఇప్పుడు నడుచుకున్నాడు. మొదటగా మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? క్రీస్తును పోలి ఆయన నడుచుకోవాలి. ఆయన అడుగు జాడల్లో మనము
అలాగే రెండవదిగా చూస్తే ఎలీషా గారు ఏలియాను అనుసరించి నడిచి రెండంతల ఆత్మను పొందుకున్నట్లుగా మనము కూడా ఏం చేయాలి? ఆ భక్తుల యొక్క అడుగుజాడలలో, అలాగే సంఘ కాపరి యొక్క అడుగుజాడలను అనుసరిస్తూ నడుచుకోవాలి. ఆయన చెప్తే నేను వింటమేంటి అంటే నడుచుకున్నట్టేనా? నడుచుకున్నట్టు కాదు. నీ సంఘ కాపరి నీ మేలు కొరకు ఏదైనా నీకు చెప్పేది. కాబట్టి ఆ భక్తుల యొక్క అడుగుజాడలలో నడుచుకుంటూ సంఘ కాపరి ద్వారాగా దేవుడు నీతో మాట్లాడుచున్నప్పుడు ఆ సంఘ కాపరి యొక్క అడుగుజాడలలో నీవు నడుచుకుంటూ ఈ లోకములో నిన్ను నీవు తగ్గించుకుని దేవుని ప్రేమిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా దేవుని యొక్క కృపను నీవు పొందుకుంటావు. హల్లెలూయా. అలాగూ నీవు నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళాలి? గురి వద్దకే వెళ్ళాలి. అవునా? ఎక్కడికి వెళ్ళాలండి? వెనక్కి వెళ్ళకూడదు. అలా నడుచుకుంటూ మనం ఏం చేయాలన్నమాట? గురి వద్దకే పరుగెత్తాలి. ఆ రీతిగా వెళితేనే నీ కొరకు సిద్ధపరిచిన బహుమానమును నీవు సంపాదించుకుంటావు. మరి నీవు అలాగూ సిద్ధపడుచున్నావా లేదా? నీవు ఒకవేళ సిద్ధముగా ఉన్నట్లయితే దేవుని దగ్గర ఇంకా శక్తి నీవు ప్రభువా నాకు అని చెప్పి ప్రార్థన చేయి. అలాంటి సిద్ధపాటు లేకుండా ఊరికి అనాలోచనగా నడుస్తున్నావు అనుకో, దేవుని దగ్గర ప్రార్థన చేయి గట్టిగా. అయ్యా, నేను నిన్ను పోలి నడుచుకుని అడుగుజాడల్లో జీవిస్తూ భక్తులను జ్ఞాపకం చేసుకుంటూ నా కాపరి ద్వారాగా నీవు మాట్లాడుచున్నప్పుడు నేను లోబడి ముందుకు పరిగెత్తే విధముగా నాకు సహాయము దయచే ప్రభువా అని నీవు ప్రార్థించినట్లయితే దేవుడు నీకు తప్పకుండా తోడుగా ఉండి నీవు పరిగెత్తలేకపోయినా ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు నీ చేయి పట్టుకుని నడిపిస్తాడు. హల్లెలూయా. అట్టి కృపా భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువు మనకు అనేకమైన విషయాలను తెలియచేసి ఉన్నారు. అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మొదట షోలమ్మతి సొలొమోనుని ఎంతగానో ప్రాణంగా ప్రేమించింది. అదే రీతిగా సొలొమోను కూడా షోలమ్మతిని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. మనం జ్ఞాపకం చేసుకుంటే మన ప్రభువు మనలను ప్రేమించి తన్ను తాను మన కొరకు అప్పగించుకున్నారు. ఈ ప్రేమ ఎక్కడా ఉండదు. ఈ ప్రేమ ఎవరూ చూపించలేరు. ఇంత ప్రేమ ఎవరు త్యాగం చేయలేరు. కాబట్టి ఇంత ప్రేమను పొందుకున్నటువంటి మనము ఆయన ప్రేమలో ఏదైతే కోరుకుంటున్నారో ఆ రీతిగా జీవించటానికి మనం ఇష్టపడదాం. ఆయన తన్ను తాను తగ్గించుకుని శిష్యుల యొక్క పాదాలు కడిగి ఉన్నారు, మాదిరి ఉంచారు. కాబట్టి క్రీస్తును పోలి ఆయన అడుగు జాడల్లో మనం నడుచుకుందాం. భక్తులు ఏ విధముగా వారి ముందున్నటువంటి భక్తుల యొక్క అడుగుజాడలలో నడుచుకుని ఆత్మీయ మేలులు పొందుకున్నారో వారిని మనము జ్ఞాపకం చేసుకొనుచు మన సంఘ కాపరి ద్వారా ప్రభువు మనతో మాట్లాడుచున్నప్పుడు మనము కూడా అనుసరించి గురి యొద్దకే మనము పరిగెత్తినట్లయితే దేవుడు దాచి ఉంచిన మేలును మనం పొందుకోవటానికి సిద్ధమవుతాం. మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ గొప్ప బహుమానమును మనం పొందుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ రాత్రి నాయన మాతో మీరు తేటగా సూటిగా మాట్లాడారు. మీకు వందనాలు. విత్తబడిన ప్రతి విత్తనము కూడా బిడ్డల హృదయాలలో నూరంతలుగా ఫలింపబడటానికి మీ సహాయము దయచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకనైనా హృదయములో భద్రపరుచుకుని తిరిగి నెమరు వేసుకునే జ్ఞానము, జ్ఞాపక శక్తిని దయచేయండి. వాక్యానుసారముగా జీవిస్తున్నాయినా మీ ఆజ్ఞలను అనుసరించి మీ అడుగుజాడలలో నడుచుకొనుచు మిమ్మల్ని ప్రేమించే వారముగా మేము జీవిస్తున్నాయినా అయ్యా, ఇదిగో నా ప్రభువా, నమ్మకముగా మీ పని చేస్తున్నాయినా మీరు అప్పగించినటువంటి పనిలో నా తండ్రి మేము ముందుకు పరిగెత్తు వారముగా ఉండటానికి మీ సహాయమును దయచేయండి ప్రభువా. ఆ రీతిగానైనా మేము జీవించటానికి కృప చూపించండి అయ్యా. అయ్యా, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము అని చెప్పుకోవటానికి తగిన మాదిరి మాలో ఉంచబడటానికి మీ సహాయము దయచేయమని, ఆ రీతిగా మా సంఘమంతా కూడా నాయనా
మిమ్మల్ని అనుసరించి మీ అడుగు జాడల్లో నడుచుకోవటానికి మీ కృప అనుగ్రహించమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయ్యుండి ఆదరించి రక్షించునుగాక. ఆమేన్.